ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. పిల్లలు పెద్దలు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినలేకపోతున్నారా? అయితే ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బాదం వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలానే ఒక కప్పు పిస్తా పప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలానే ఒక కప్పు జీడిపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు ఖర్జూరం పిక్క తీసుకుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్పు కిస్మిస్, ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని లడ్డూలా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. టేస్టీయే కాదండి, చాలా హెల్తీ కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఎదుగుదలకు మంచి ప్రోటీన్ ఫుడ్గా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.